ఒవ్వలు ఊహించని పని చేసుట్లా రేవంతన్ సారు అందరికంటే ముంగటుంటాడుల్లా. అడగక ముందే అన్ని ఇచ్చుడు సుతం ఒక్క రేవంతన్ సార్ తోటే అవుతుంది. ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరం నాడు దోస్తులు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా, అట్లనే మన సీఎం రేవంతన్ సార్ సుతం కాజాగూడల గరీబోళ్లకు ఎన్నడూ మర్చిపోలేని కొత్త సంవత్సరం గిఫ్ట్లు ఇచ్చిండు. అదేందో చూద్దాం పార్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్ సారు చేయికి ఎముకనే లేదు కావచ్చు, అందుకే అడిగినోళ్లకు అడగనోళ్లకు ఏది పడితే అది ఇస్తూనే ఉన్నాడు. గెలవంగానే రైతన్నలకు ఇస్తున్న రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిండు. ఇక అమ్మలక్కలకు ఆడిబిడ్డలకైతే తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కులు నెలకు 2500 ఇచ్చి వారి జీవితాలల్లా ఎక్కడ లేని సంతోషం నింపిండు. ఇక అవ్వాతాతలకైతే పింఛని 2000 నుంచి 4000 చేసి పెద్ద మనుషులకు మస్తు ఆసరైండు. ఇట్లా చెప్పుకుంటా పోతే చదువుకునే పిల్లగాండ్లు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, గురుకుల టీచర్లు, గ్రూప్ 2 రాసేటోళ్ళు, డిఎస్సి రాసేటోళ్ళు మస్తు మందికి అడగక ముందే అన్ని ఇచ్చి మస్తు సంతోషం నింపిండు వాళ్ళ జీవితాలల్లా. వీళ్ళందరికీ ఇచ్చిండు కదా. ఇవాళ కొత్త సంవత్సరం పూట కాజాగూడల గుడిసెలల్లో ఉండే పేదోళ్లకు సుత అడగక ముందే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిండు సారు. ఇగో చూడుర్రి మీరే. అయ్యో గిదేంది, సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే ఇల్లు గుడిసెనో ఇస్తున్నాడు అనుకున్నాం, లేదంటే ఏదన్నా ఉపాధికి దారి చూపించిండు కావచ్చు అనుకున్నాం. కానీ గిదేంది సారు, పండుగ పూట ఇట్లా గరీబోల ఇండ్లు కూలగొట్టిస్తున్నావు? ఓ రంగనాథం సారు, రేవంతన్ సార్ అంటే పండుగ పబ్బం తెలవకుండా రోజుకు 18 గంటలు పని సోయిలనే ఉండి అట్లా చెప్పిండు అనుకోర్రి. మీరన్న జరంతా సోంచాయించాలి కదా. పాపం గా చిన్నపిల్ల చూడుర్రి, ఆకలి అవుతున్నదట. వాళ్ళమ్మకు బువ్వ కావాలని ఎట్లా సైగలు చేస్తున్నదో చూడుర్రి. పిల్లగాన్లు ఉన్న కాడ జర సామాన్లన్నా సదురుకొనియాలే, వాళ్ళ బువ్వ గిన్నెలు గిలాసులు తీసుకొనియాలి కదా. మీరీ ఇంత అద్రగానం చేస్తున్నారేంది సారు? కొత్త సంవత్సరం పూట ఇండ్లు కూలగొట్టి వాళ్ళను రోడ్ల మీద పడేస్తే వాళ్ళ బతుకేందన్నట్టు పాపం.